గీ దునియాల జరగని ముచ్చటేదన్నా ఉన్నదంటే అది రైతు కంట్లే ఆనందమే. ఎందుకంటే దుక్కి దున్నిన కాడ నుంచి మొదలు పెడితే పంట అమ్ముకునే దాకా దినదిన గండమే ఉంది రైతులకు. నీళ్ల కోసం ధర్నా చేస్తాడు, మందుల కోసం ధర్నా చేస్తాడు, కరెంటు కోసం ధర్నా చేస్తాడు, ఆఖరికి పండించిన పంటకు గిట్టుబాటు ధర కోసం ధర్నా చేస్తాడు. ఇప్పుడు ఆయటి కాలం అని ఇత్తనాల కోసం పోతే ఎంత గోసైతున్నదో చూడుర్రి మీరే. పొద్దుగల లేషుడే పొలం బాట పట్టే రైతన్న ఇప్పుడు దుక్నాల బాట పట్టిండు. షాపులు తెరవక ముందే వచ్చి మెట్ల మీద గిట్ల పడిగాపులు కాస్తుర్రు. 4 ఇత్తనాల ప్యాకెట్లు దొరికితే విత్తుకుందామని ఒకళ్ళెనక ఒకళ్ళు ఉరుకుతుర్రు. ఒకళ్ళకి 2 ప్యాకెట్లే ఇస్తుర్రని తెలిసి ఎక్కువ సంచులు కావాలనుకున్నోళ్ళు ఇంటి లాదులు వచ్చిర్రు. చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఆడోళ్ళు మొగోళ్ళు తేడా లేకుండా లైన్ల నిలబడ్డారు. అట్లయినా కూడా లైన్ వస్తదో లేదో, వచ్చిన విత్తనాలు దొరుకుతాయో లేదో అని నారాజైతుర్రు. రైతులంతా పొద్దటి జామ్ సందే లైన్లో ఉంటుర్రు కాబట్టి ఏమన్నా ఎటమంటం అయితే లొల్లులు పంచాదులు అయితాయని పోలీసోళ్లే దగ్గరుండి నడిపిస్తుర్రు. అటు విత్తనాల పంపిణీ ఎట్లెట్లా అవుతుందని ఆదిలాబాద్ ఎస్పీ సార్ దుక్నాల పొంటి తిరిగి అరుచుకున్నాడు. ఓ దిక్కు సుర్రుమనే ఎండ సరుస్తున్నా రైతులు నెత్తిల తువాళ్లను వేసుకుని ఓపికతోని నిలబడ్డరు. ఒక్కో కాడ ఎండకు ఓపలేక బుక్కులు కాయిదాలు లైన్ల పెట్టిర్రు. అవి ఎగిరిపోకుండా రాళ్లు పెట్టిర్రు. గింత ఎర్రటెండల నిలబడ్డా మా మోకాన ఇన్ని నీళ్ళో నిప్పులో పోషణోళ్లే లేరని మస్తు గరం అవుతుర్రు. మాకు అన్నం లేదు, ఏం లేదు. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? మేము ఎండలో దత్తున్నాం, మేము మిమ్మల్ని గెలిపించుకున్నాం, ఏదో మంచి చేస్తారని మేము అనుకున్నాం. కానీ అడ్డుకోనకు అట్లయింది. ఇప్పుడు ఈ మందు బస్తాలకు, ఈ జీలుగు బస్తాలకు మేము నెరివాడు కూడా అవుతుంది. మాకు అన్నం లేదు, ఏం లేదు. ఇక వండియం, ఇక మీకు ఓట్ వేయం. ఇక గిట్ల గింత కోపానికి వస్తుర్రు అన్నదాతలు. ఇగటు రైతులు పడుతున్న గోసల మీద మాజీ మంత్రి కేటీఆర్ సార్ సర్కార్ మీద బానే గరమైండు. ఏదేమన్నా గాని సర్కారే ఏదోటి చేసి సరిపోను విత్తనాలు అందిస్తే బాగుంటది. నడుమ దళార్లతోని రైతులు ఈగింత మోసపోతుర్రట. గాముచ్చట కూడా జర్ర పట్టించుకొని తష్ప చేస్తే వ్యవసాయం మరింత బాగుపడుతుంది అని అంటుర్రు. గీ ముచ్చట చూసిన పబ్లిక్ చూడాలి మరి సర్కారు ఏం చేస్తుందో. ఇక